నేడు అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా సెకండ్ ఫేజ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ తో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాజధాని రైతులకు భూముల కేటాయింపు, అమరావతికి చట్టబద్ధతపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కన్నా వివిధ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించనున్నారు. దీంతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం చందు అందిస్తారు. చెప్పండి చందు, నేటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగనుంది? ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అయితే దీనిలో సెకండ్ ఫేజ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ తో పాటు పలు అంశాల మీద కూడా చర్చ నడిచే అవకాశం అయితే ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించే అవకాశం ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే ఉంది. అయితే అమరావతికి సంబంధించి అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న అంశం మీద కూడా చర్చించబోతోంది మంత్రివర్గం. ఈ నేపథ్యంలోనే అంటే అమరావతికి సంబంధించి ఇప్పటికే ఏదైతే నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా పలు కీలకమైన అంశాలు అంటే నిర్మాణాలతో పాటు మాస్టర్ ప్లాన్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చ నడిచే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కూడా భూముల కేటాయింపుపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం సమావేశంలో అయితే మాత్రం మంత్రివర్గం మొత్తం సమావేశంలో కీలకమైనటువంటి అంశాల మీద చర్చ నడిచి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ చందు, మరి పోయినసారి కేబినెట్ సమావేశంలో అమలు చేసినవి ఏమన్నా ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా వాటి మీద అంటే అప్డేట్ ఏదైతే ఉందో వాటి మీద చర్చించే అవకాశం ఉంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే సెకండ్ ఫేజ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ మీద అయితే మాత్రం ఎక్కువసేపు చర్చ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే మంత్రి నారాయణ ఇప్పటికే పలు పేజీల్లో పలు నిర్మాణాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన నిర్మాణాలని త్వరితగతిన అయితే కనుక పూర్తి రేట్లు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో అంశం ఏంటంటే అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు పలు అంశాలు అయితే మాత్రం కీలకంగా అయితే మాత్రం చర్చిస్తారు అండి. రైట్ కుమార్ చంద్, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ ప్రణాళికలపై ప్రత్యేకంగా చర్చ జరగనుందా? ఖచ్చితంగా జరగబోతోంది ఇంద్రజ. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద కూడా ఈ చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో అంటే పరిశ్రమల ఏర్పాటు జరగబోతోంది కాబట్టి ఈ పరిశ్రమలకు కూడా భూముల కేటాయింపు అనేది కీలకంగా మారింది. అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళకి భూములు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం అయితే మాత్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటిని ఎలా కేటాయింపులు జరపాలి ఏంటనే అంశం మీద కూడా ఈ రోజైతే చర్చ జరిగిపోతుంది. రైట్, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలపై లేదా పెండింగ్ నిధుల అంశంపై కేబినెట్ చర్చించనుందా? ఈ రోజు దాని మీద కూడా ఆ అంశం మీద కూడా చర్చ నడవబోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పలు నిధులు రావాల్సింది. అదేవిధంగా ఆ నిధులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూడా ఆయన నిధులకు సంబంధించి కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఇప్పటికే చర్చించి వాటికి సంబంధించి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూడాలని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఏవైతే కేంద్రం నుంచి నిధులు రావాలో ఆ నిధులకు సంబంధించి కూడా కోరే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకా రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి చట్టబద్ధతలు వాటికి సంబంధించి కూడా అంశాలు చర్చించి కేంద్రంతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇంద్రజ. రైట్ కుమార్ చంద్, అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై కొత్త నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఒకటి ఏంటంటే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలన్నది ఆయన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో భాగంగా ఆయన ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ఒకటి కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పలు నిర్మాణాలు అంటే ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీలని ఆకర్షించే దిశగా అయితే మాత్రం ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా అమరావతిని ఆ దిశగా అయితే డెవలప్ చేద్దామని కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి సీఎం చంద్రబాబు విజన్ కి అయితే మాత్రం మెట్లు వరుసగా పేర్చుకుంటున్నారని చెప్పాలి. ఆ దిశగా ఆయన ఎప్పటికప్పుడు అంటే
ఎటువంటి వ్యూహాలు తీసుకుంటే రేపు అవి అమలు చేసే అవకాశం ఉంటుందనే దాని కోణం మీద కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ దిశగానే ప్రస్తుతం ఏదైతే క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఉందో అది కీలకమైన అంశంగా మారిందని చెప్పాలి. దీంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తే మరిన్ని కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి మంత్రివర్గం అయితే మాత్రం ఈ రోజు ఆ దిశకి అయితే మాత్రం చర్చ అయితే నడవబోతుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.